బటర్ఫ్లై స్టెప్. మొన్న ఒక వీడియో కూడా చేశాను ట్యూటోరియల్, బట్ ఇంకా ఫర్దర్ బ్రేక్ డౌన్ చేయమని అడిగారు, సో వాళ్ళ కోసం అనమాట. సో స్టెప్ చూద్దాం. ఫస్ట్ మోషన్ అర్థం చేసుకుందాం. ఫస్ట్ మీ హిప్ ఉంది కదా, హిప్ ఇలా మూవ్ అవుతుంది, ఇలా. యాక్చువల్ నా లెఫ్ట్ ఇది, నా రైట్ ఇది. సో నేను నా రైట్ లెగ్తో హీల్ మీద మూవ్ అవుతా అండ్ లెఫ్ట్ లెగ్తో టో మీద మూవ్ అవుతా. రైట్, మీ లెఫ్ట్ లెగ్ మీద హాప్ చేస్తారు లెఫ్ట్కి. రైట్, అండ్ మీ హీల్ పడకూడదు, మీ టో కాదు, బాల్స్ ఆఫ్ ది ఫీట్. రైట్, అంటే మీ టో ఫింగర్ జస్ట్ కింద పార్ట్, దాని మీద రైట్ హాప్ చేయండి. సో హాప్ చేయాలంటే ఫస్ట్ మీ బాడీ వెయిట్ మీరు బ్యాలెన్స్ చేసుకోగలగాలి. రైట్, మీ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేయండి, మన దగ్గర సిరీస్ రన్ అవుతుంది, అది ట్రై చేయండి. బట్ ఫస్ట్ హాప్ జరగాలి. హాప్ అవుతున్నప్పుడే లిఫ్ట్ చేసి ఇది బాల్స్ ఆఫ్ ది ఫీట్ని స్టాంప్ అవ్వగానే ఇది హీల్ మీదకి వస్తారు. రైట్, 1 2 1 2 1 2 1 2. రైట్, 1 2 అవ్వగానే ఇది ఇలా మూవ్ అవుతారు. అట్ ది సేమ్ టైం ఇది బ్యాక్కి వెళ్తారు. అంటే ఎంత బ్యాక్ చేస్తే అంత బాగుంటుంది, బట్ బేస్డ్ ఆన్ యువర్ ఎజిలిటీ, ఎంత స్పీడ్గా మూవ్ అవ్వగలుగుతున్నారు, ఎంత తొందరగా రికాయిల్ అవ్వగలుగుతున్నారు అన్నదాన్ని బట్టి మీరు మరీ అంత బ్యాక్ కాకపోయినా జస్ట్ చిన్నది ఇలా టర్న్ అయితే చాలు. ఫస్ట్ హాప్ తర్వాత అట్ ది సేమ్ టైం రైట్ లెగ్ లిఫ్ట్ చేస్తూ లెఫ్ట్కి హాప్ చేస్తూనే మీ రైట్ లెగ్ హీల్ పెట్టాలి. రైట్, అండ్ దెన్ రైట్ లెగ్ హీల్ మీద టర్న్ 1 2. సో ఇది కొంచెం ఇలా. సో ఇది హీల్ మీద, ఇది టో మీద. లెఫ్ట్ లెగ్ టో మీద టర్న్, రైట్ లెగ్ హీల్ మీద టర్న్. సో ఫస్ట్ అయితే మాత్రం హాప్ అండ్ లెఫ్ట్ లెగ్ బాల్స్ ఆఫ్ ది ఫీట్ మీద ల్యాండ్ అవ్వాలి. ఇది పడిన తర్వాత ఇది పడుతుంది, రెండు సేమ్ టైం కాదు. అంటే సేమ్ టైం చేయొచ్చు, బట్ కొంచెం డిఫరెంట్గా ఉండొద్దు స్టెప్. ఫస్ట్ బాల్స్ ఆఫ్ ది ఫీట్, నెక్స్ట్ హీల్, అండ్ ఇది మాత్రం సేమ్ టైం. వండర్ఫుల్, నేర్చుకున్నారనుకుంటున్నా. కీప్ ప్రాక్టీసింగ్. మళ్ళీ వీడియో చూడండి. సీ యూ టుమారో.